పర్మిషన్ కూడా ఇచ్చారు ఆల్రెడీ. దీని విధంగా నాకు కూడా సేమ్ అదే ప్లాట్ నాకు గోడౌన్ కల్ కొట్టిన నాకు పర్మిషన్ కాదు, నేను కట్టింది స్వైడే. నా దగ్గర యూఎల్సీ కిల్లర్ నుంచి ఉన్నది, ఎల్ఆర్ఎస్ ఉన్నది, మొత్తం గవర్నమెంట్ ఇచ్చింది యూఎల్సీ ఎల్ఆర్ఎస్ ఉన్నది. కనీసం ఎఫ్టీఎల్లో ఉంటే నాకు ఒక నోటీస్ అని ఇవ్వాలి కదా, నోటీస్ ఇవ్వకుండా అట్లా కొట్టారు. నాకు దాదాపు నాకు 5 కోట్లు స్టాక్ అది మొత్తం ఇప్పుడు పనికి రావు. నేను బ్యాంక్ లోన్ తీసుకుని బిజినెస్ చేస్తున్నాను. ఇప్పుడు దానికి ఈ లాస్ ఎవరు పడతారు? కనీసం మాకు టైం పొద్దున్న మార్నింగ్ నుంచి మేము 6 గంటలు ఇక్కడ ఉన్నాము, అడుగుతున్నాం సార్ మాకు 2 hours టైం ఇవ్వండి, మేము మెటీరియల్ అయితే ఖాళీ చేస్తాము, అది కూడా మాకు టైం ఇవ్వలేకపోయినారు. అసలు మాకు దగ్గర అని పడలేదు అంతే. దాని బాధ్యత ఇవ్వడం ఇప్పుడు ఇప్పుడు నష్టం దగ్గర మొత్తం స్టాక్ లాసే కదా. ఇప్పుడు రేపు ఒక 6 గంట వర్షం పడినందుకు మొత్తం పోతుంది అది మొత్తం అని. దాంట్లో సెరమిక్ ఐటమ్ ఉంటాయి అన్ని పోతుంది. దాదాపు కొంచెం మెటీరియల్ మిగిలితే కూడా 3 కోట్లు లాసే మొత్తం. మేము 2012 నుంచి ఉన్నాము ఇక్కడ. అవును, మా చెప్తాం కదా, మా దగ్గర యూఎల్సీ ఎల్ఆర్ఎస్ అన్ని క్లియరెన్స్ ఉన్నాయండి డాక్యుమెంట్స్ మొత్తము. ఇది ఎఫ్టీఎల్ ల్యాండ్ కాదు. నువ్వు ఎఫ్టీఎల్ ల్యాండ్ ఒకవేళ మీరు నోటీస్ ఇవ్వండి, నోటీస్ ఇచ్చి కొట్టండి పర్లేదు. మీరు నోటీస్ ఇవ్వండి, టైం ఇవ్వండి, కొట్టండి పర్లేదు. కానీ వితౌట్ నోటీసు వితౌట్ ఇన్ఫర్మేషన్ అట్లా చేశారు మాకు. ఇది పద్ధతి కాదు. ఇది గవర్నమెంట్ దొంగలలాగే పనిచేశారు. దొంగలు అట్లా పనిచేస్తారు, అట్లా పనిచేశారు ఒక గవర్నమెంట్ పని. హైడ్రా అయినా ఏమైనా కనీసం నోటీస్ ఇచ్చి కొట్టాలా. నోటీస్ అయితే ఇవ్వాలి పబ్లిక్కి మాత్రం.